అని చేయి ఫలితం ఆశించొద్దు అన్న సామెత ఎందుకొచ్చిందో ఇప్పుడే అర్థమైంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయిపోయింది. మాక్సిమం నా వల్ల అయిన వీడియోస్ అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టేసాను యూట్యూబ్‌లో. డైలీ ఇప్పుడైతే 1 మంత్ నుంచి రోజుకొక 4, 5 షార్ట్ వీడియోస్ పెడుతున్నా. 2 డేస్‌కి ఒక లాంగ్ వీడియో పెడుతున్నా. అయినా ఒక్కటి కూడా వైరల్ అవ్వట్లా. ఇంక ఇసుకు పుట్టేసి మా హస్బెండ్‌తో అన్నా, "ఇంక నా వల్ల కాదు ఈ యూట్యూబు. భలే మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది. ఎంత కష్టపడి వీడియోస్ చేసినా వ్యూస్ రావట్లేదు" అంటే ఒకటే మాట అన్నాడు. "నీకేదైనా ఊరికే రాదు. నేను పని చేయాలంటే ఇక్కడి నుంచి నేను సత్తెనపల్లెళ్లి డైలీ 1 అవర్, 2 అవర్స్ జర్నీ చేయాలి. ఎళ్ళిన తర్వాత గూడా కస్టమర్లు రోజుకి ఒక 10, 20, 30 లేపోతే 100 ఫోన్స్ కూడా వస్తాయి. అంతమందికి సమాధానం చెప్పుకోవాలి. దీనంతా కష్టం నాకు ఒక నెలకొచ్చిద్ది. అది గూడా ఇట్లా వచ్చి అట్లా ఎళ్ళిపోయినట్టు ఈఎంఐలకి వాటన్నిటికి ఎళ్ళిపోయిద్ది. అలా ఉంటది నా పని. నీకట్లా గాదు. ఇంట్లో కూర్చొని కమ్మగా ఆలోచించి ఏదో ఒక మంచి వీడియో పెట్టేసి వదిలేసేయి. ఆశించబాకు ఫలితము. నేను పడ్డ కష్టం నువ్వు పడట్లేదు. నాతో పోల్చుకుంటే నీకది ఈజీగా ఉంటదని చెప్పి ఒక మంచి మోటివేషన్